ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతా కూడా నీ ఉచితమైన కృపచేత, ప్రేమ చేత నన్ను మమ్మల్ని అందరినీ కనికరించి కరుణించి కాచి కాపాడా ప్రభా, నీకు వందనాలు. శుక్రవారం మా ప్రభా ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చావు. నీకు వందనాలు చెల్లించుకుంటూ మధ్యాహ్నం వేళ మా ప్రభా ఇదిగో కుటుంబముగా సంఘముగా మా గృహాల్లో చేరుకొని దేవా ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతుండగా నీ సన్నిధి మాకు తోడించి మమ్మల్ని దీవించి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఎందరైతే ప్రభా తమ తమ గృహాల్లో ఉండి దేవా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో, ఈ లైవ్ ద్వారా ప్రభా ఈ ఉపవాస ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారిని కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తూ నీ సన్నిధి కాంతి మందరి మీద ప్రకాశింపజేసి మా ప్రభువా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఆయత్తపరచమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఏదో అనాలోచనగా అలవోకగా కాకుండా అలక్ష్యం కాకుండా మా ప్రభువా ఆత్మీయ భావాలతో భయము భక్తితో ప్రభువా నీ సన్నిధిలో ఉన్నామన్న స్పృహతో మా తండ్రి మేమందరం కూడా వినే భయభక్తి కలిగి నీ సన్నిధిలో నీ స్తుతించే భాగ్యం అక్యమని ప్రార్థన చేస్తూ సమయాన్ని సందర్భాన్ని శుక్రవారపు ప్రార్థనను ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, పోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవ స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా,
సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు. నా జీవిత యాత్రలో పలువిధ శోధన కష్టములు ఆవరించుచుండగా, పలువిధ శోధన కష్టములు ఆవరించుచుండగా, కలగాకయున్న నా హృదయమును కదలక కాపాడుము. కరుగాకయున్న నా హృదయమును కదలక కాపాడుము. నా జీవిత యాత్రలో నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి హస్తము నాతో నుండా నా జీవిత యాత్రలో. నీ కుడి హస్తము నాతో నుండా నా జీవిత యాత్రలో. నా జీవిత యాత్రలో ఈ లోక నటన ఆశాలన్నీయు తరగిపోవుచుండగా, ఈ లోక నటన ఆశాలన్నీయు తరగిపోవుచుండగా, మారాని నీ వాగ్దానములే నమ్మి సాగిపోదును.
మారాని నీ వాగ్దానములే నమ్మి సాగిపోదును. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ప్రభు సన్నిధానంలో అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ధ్యానిస్తూ సాటి లేని మేటైన మన దేవదేవుని నామాన్ని ఆరాధిద్దాం. ప్రపంచంలో దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడేవారు, పూజించబడేవారు ఎన్ని కోట్ల మందున్నా మన యేసయ్యకు ఎవడు కూడా సాటి రాడు. ఆయన వంటి వాడు లేడు, ఆయనకు సాటిన వాడు లేడు. ప్రేమించట్లో, కార్యాలు చేయడంలో ఆయన లాంటి కార్యాలు వాడు చేయలేడు. భూమి ఆకాశం సృష్టించిన వాడు, సర్వానికి సర్వమైనవాడు, సర్వశక్తిమంతుడు మన దేవుడు. మనకు ఆయనే అండాదండ, మన కొండ కోట ఆయనే. అట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ మహింపరుస్తూ అందరం కూడా ఆ ప్రభువుని మనసార హృదయమారా ఆరాధిద్దాం. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది. నాజీరు రథము జీవితమంతా చేయించనించినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నాజీరు రథము జీవితమంతా అనుసరించినడే, నా ప్రియుడైన ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత. ఆశ్చర్య క్రియలు జీవితమంతా
చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే నాకై అతి త్వరలో మహిమలో రానయున్నవాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము సరిహద్దులు లేని పరిశుద్ధునికి. స్తోత్రం దేవా. నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. నాజీరు రథము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నాజీరు రథము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే రానయున్నవాడే. నాజీరు రథము జీవితమంతా అనుసరించినాడే నాకై కొరడ నలిగి కరిగినాడే. నాజీరు రథము జీవితమంతా అనుసరించినాడే నాకై. అవునయ్యా కరిగినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను
అనుభవించినాడే నాకే కొరడాల దెబ్బలను అనుభవించినాడే నాకే కొరడాల దెబ్బలను అనుభవించినాడే నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగినాడే నాకై అలువెల్ల సిలువలు నలిగి కరిగినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే నాకై అతి త్వరలో పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా మా రోగాలు భరించావు, మా వ్యసనాలు వహించావు ప్రభువా. మా సమాధానార్థన శిక్ష నీవు తీసుకున్నావు. మేము చేసిన దోషం బట్టి నువ్వు మొత్తపడ్డావు ప్రభువా. అయా మా అందరి దోషాలు మోసిన వాడవై దేవా, మా కొరకే నిలువెల్ల శిలువలో నరికి కరిగిన వాడు ప్రభువా. అయా నా కొరకే మా కొరకే కొరడాల దెబ్బలు అనిపించిన వాడు ప్రభువా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు దేవా. నీలా ప్రేమించేవాడు, నీలా ఆదరించేవాడు దేవా మాకెవడు లేడయ్యా. అయ్యా నీకన్నా మిన్నగా ప్రేమించగలవాడు భూమి మీద నాకెవడు లేడయ్యా. అయ్యా మనుషుల ప్రేమలొట్టి మాయలయ్యా, ఒట్టి స్వార్థమయ్యా. స్వార్థం లేనిది, నిశ్చయమైనది అయ్యా, నిరంతరం ఉండేది, శాశ్వతమైనది కేవలం శిలువలను చూపిన శ్రేష్టమైన కల్వరి ప్రేమ దేవా. ఆ ప్రేమకు లోకంలో ఏ ప్రేమలు సాటి రావు ప్రభువా. నీ కొందనాలు స్తోత్రాలు. ఎనలేని ప్రేమను మాపై కుమ్మరించి మా తండ్రి అయ్యా, అయోగ్యం అనుకోకుండా మా తండ్రి అయ్యా, నీ పిల్లలుగా పిల్లబడి అర్హతను మాకు ఇచ్చిన వాడా నీ కొందనాలు స్తోత్రాలు దేవా. నిన్ను అబ్బా తండ్రిని మొరపెట్టి భాగ్యం ఇచ్చిన వాడా నీ కొందనాలు. శక్తిమంతుడా నీ కొందనాలు అయ్యా. బలహీనమైన మా ఘటాల్లో మా ప్రభువా అయ్యా తండ్రి నువ్వు బలపరిచిన విధానం బట్టి నీకు కొందనాలు. మట్టి ఘటాల్లో మహిమైశ్వరం నింపిన వాడా నీ కొందనాలు అయ్యా తండ్రి. పెంట కుప్పల మమ్మలను తండ్రి పైకి లేవనెత్తిన వాడా నీ కొందనాలు. వందనాలు వందనాలు. నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేసుకున్నవాడా, పరిశుద్ధ పట్టణానికి పౌరులుగా చేసుకున్నవాడా అయ్యా తండ్రి ప్రభా. శ్రేష్టమైన పునరుద్ధరణ బలం మాకిచ్చి ఆ బలముతోనే మమ్మల్ని కాపాడి సంరక్షించి నడిపించి ప్రభా యేసయ్య మా కొరకు బహుత్వరలో అయ్యా పెండ్లి కుమారుడిగా వరుడిగా అయ్యా మమ్మల్ని ఎత్తుకెళ్ళడానికి అయ్యా గొర్రెపిల్ల పెండ్లిందుకు ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తున్న వాడా నీ కొందనాలు. మమ్మల్ని తీసుకెళ్ళా కొనిపోవ త్వరలో రాబోతున్న మా పెండ్లి కుమారుడా మా వరుడా నీ కొందనాలు. స్తుతి స్తుతి స్తుతి. మేము నీ వారమయ్యా అయ్యా, నీ వారమయ్యా. నువ్వు పాలించే ప్రజలం, నువ్వు మేపే గొర్రెలము అయ్యా. నీ రక్తము చేత కడగబడిన వారము, నీ పేరు పెట్టబడిన నీ జనాంగం మాత నీ సొత్తైన ప్రజలం మా ప్రభా నీ కొందనాలు. ఏర్పరచిన వంశముగా, రాజధాని యాజ సమూహముగా, పరిశుద్ధ జనముగా, నీ సొత్తైన ప్రజగా మమ్మల్ని చేసుకొని పరిపాలిస్తున్న వాడా నీ కొందనాలు. నీవే మా ఆధారం, నీవే మా సర్వస్వం, నీవే మాకు సమస్తమని ప్రభా. ఈ పూట మరొక్కమారు నిన్ను ఘనపరిచి మహింపరిచి ఆరాధిస్తుండగా ఆరాధన అంగీకరించి ప్రభా నీ ఆశీర్వాదం మాపై కుమ్మరించి ప్రభా బలమైన నీ ఆత్మను నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవా. దివ్యమైనది, శ్రేష్టమైనది, బలమైనది నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా అయా తండ్రి యేసు నామములో ప్రతి హృదయాన్ని తరమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వినట వల్ల కలిగి విశ్వాసం ప్రతి వాళ్ళ పుట్టించి మా ప్రభా అయా హృదయాలు బలపరచమని ప్రార్థన చేస్తూ అయా తండ్రి ఆటం కలిగించి, అనాసక్తి కలిగించి అయా సాతాన క్రియలు యేసు బిడ్డ బంధిస్తూ దూరపరిచి లయపరిచి మా ప్రభా అయా ఆసక్తితో నీ వాక్యం అంగీకరించి ఆత్మీయతలు మేము బలపడడానికి ఆత్మదేవాని అభిషేకం దేవాని దాసునిగా నా మీద అయా ఈ లైవ్లో వింటున్న వారందరి మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రభా దైత్యమని ప్రార్థన చేస్తూ ఆత్మచేత నడిపించి మహిమ మీరే పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. శుక్రవారం దినాన ఈ రీతిగా ఆలయం అంటే ప్రస్తుతం ఇంకా ఆలయం మూతపడిన కారణం చేత ఈ రీతిగా మరి ఎవరిలో వాళ్ళే కూర్చొని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఇలా లైవ్ ద్వారా ఉపవాస ప్రార్థనలో మనం పాల్గొంటున్నాం. మీలో చాలామంది ఆసక్తిపరులు ఇప్పటికే ఆన్లైన్లోకి వచ్చారు, లైవ్లోకి వచ్చారు. నేను చూస్తున్నాను, మీ వందనాలు స్వీకరించాను. సో కాబట్టి ఈ సందర్భంలో మరొకమారు దేవుని యొక్క వాక్యం ఆహ్వానిస్తూ రండి కొద్ది నిమిషాలు శుక్రవారం ఉపవాసం ఉన్న మీ అందరికీ
దేవుని యొక్క దీవెన కలగాలని ప్రార్థిస్తూ రండి, ఈ పూట ప్రభు మనతో మాట్లాడే మాటల్ని మనం శ్రద్ధగా ధ్యానంగా విని ఆత్మీయతను బలపడదాం. తర్వాత మీ అందరి కొరకు, మీ ఆరోగ్యాల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు నిశ్చయముగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ప్రార్థన చేస్తాను. దానికి ముందు ఒక క్లుప్తమైన సందేశాన్ని ఈ పూట మనము దైవవాక్యం నుంచి ధ్యానం చేసుకుందాం. ఈనాటి ధ్యానం కొరకు దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోని 20వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 20. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని ఎతనిని అడిగాను. దేవుడి మాటలను దీవించుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో తానే స్వయంగా మాట్లాడునుగాక. దానియేలు బబులోను రాజైన నెబుకద్నెజర్ గారు యెరూషలేముపై దాడి చేసి దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి యెరూషలేమును నేలమట్టం చేసిన తర్వాత దేవుని మందిరంలో ఉపకరణలను ఎత్తుకుపోయి తన దేవతాలయము ఖజానా దాచుకున్న తర్వాత యూదుల్లో శ్రేష్టమైన కొందరు యవనస్తుల్ని తన దేశంలో ఊడిగం కోసమని, అనగా వెట్టి చాకరీ కోసమని కొన్ని మంచి పనులు పెట్టడం కోసమని కాస్త దేహదారుడి ఉన్నవాళ్ళు, కాస్త చురుకైన వారు, తెలివైన వారు, ఇలాంటి కొందరిని తన దేశానికి బానిసలుగా వారిని తీసుకొని పోయాడు. అలా తీసుకొని పోబడిన వారిలో షద్రకు, మేషకు, దానియేలు. వాళ్ళ అసలు పేర్లు ఇవి కాదు. షద్రక్ పేరు షయల్తీయేలు, ఇలా కొన్ని పేర్లు మనం చూస్తాం. గమనించండి, వాళ్ళకి షడ్రక్, మేషక్, అబేద్నెగో గాని బబులోను పేర్లు పెట్టారు. అఫ్కోర్స్ దానియేలు కూడా పేరు మార్చేశారు, బెల్తెషాజర్ అని. కానీ దానియేలు మాత్రం మన దానియేలుగానే మనం బైబిల్లో మనకు కనిపిస్తాడు. గమనించండి, దాని గురించి బైబిల్ చెప్పాడంటే ఈ దానియేలు అని అంటూ 1వ అధ్యాయంలో దాని గురించి ఒక చక్కటి మాటను మనం చూస్తాం. గమనించండి, 1:20 అంటాడు, ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను అన్న విషయాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం. గమనించండి, దానియేలు చాలా తెలివైన వాడు. దానియేలు మహామేధావి. దానియేలు మహా జ్ఞానం గలవాడు. అంతేకాదు, దానియేలుకి దైవ మర్మాలు బాగా ఎరిగినవాడు, తెలిసినవాడు. దాని మీద చెప్పిన మాట, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషులు మనం చూడగలమా అని అంటాడు బైబిల్లోన. అటువంటి దానియేలు ఒక రాజీ పడని భక్తి, ఆత్మీయత, అన్నిట్లో కూడా పరిశుద్ధతలు కావచ్చు, ప్రార్థన జీవితం కావచ్చు, దేంట్లో కూడా దానియేలు రాజీ పడలే. ఇక అంటాడే బైబిల్లోన, తండ్రి అని దేవునితో గొప్ప భక్తి ఏదంటే ఈ లోకం మాలిన్యం తన కంటకూడదు అంటాడే. దాని రకంగా బబులోన్లో ఉండి కూడా బబులోన్ యొక్క మాలిన్యం తనకు అంటనివ్వలేదు. ఇంకా చెప్పాలంటే దానియేలు బబులోన్కి వెళ్ళినా బబులోన్ డ్రెస్ వేసుకున్నాడేమో, బబులోను భాష నేర్చుకుంటేమో, బబులోను కొలువులో పనిచేశాడేమో, కానీ ఇవేవి కూడా దానియేలు యొక్క ఆత్మీయ జీవితంలో లేక ఆత్మీయ జీవితంపై ప్రభావం చూపించలేకపోయాయి. చాలామంది చెప్పేమంటే, మరి ఏంటంటే పాస్టర్ గారు లోకంలో ఉన్నాం కదండి, మరి లోకంతో పాటు పోవాలి కదండి, లోకం మరి తప్పదు కదండి,
మరి ఉద్యోగం కదండి పాస్టర్ గారు, జాబ్ పోద్ది కదా, లేకపోతే ఉద్యోగం పోద్ది కదా, 10 మంది ఉన్నాం కదా, సొసైటీ కదా అంటాం. గమనించండి, ఈరోజు ఇటువంటి అడ్డమైన వంకలు చెప్పేవారికి దానియేలు ఒక గొప్ప ఆదర్శవంతమైన వాడు. ఏమండి, దానిలో మాత్రం అన్ని జనుల మధ్య లేడా? అన్యుల మధ్య ఒక పని చేయట్లేదా? అన్యుల కులలో తన ఉద్యోగం చేయట్లేదా? అలాగని దానిలో రాజీ పడలేదుగా. తన ఉద్యోగం కాపాడడం కోసమని తన భక్తిని ఫనంగా పెట్టలేదు కదా. తన జాబ్ సెక్యూరిటీ కోసమని తన విశ్వాసాన్ని తాను బేరం పెట్టలేదు కదా. అన్యుల దేశములో దేవుని ఘనపరిచాడు. ఒక మాట చెప్పన, కాబట్టి దేవుడు దానిని ఘనపరిచాడు. ఈరోజు అన్ని జనుల మధ్య నీవు దేవుని ఘనపరచడం చేతనైతే, నీ ఉద్యోగంలోనా, నీ వ్యాపారంలోనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. జాబ్ సెక్యూరిటీ నీ క్యాస్ట్ బట్టో లేకపోతే నీ భక్తి బట్టో రాదు. జాబ్ సెక్యూరిటీ ఆయన బట్టి వస్తుంది. సో కాబట్టి అటువంటి వారికి దానియేలు ఒక గొప్ప నమూనా. తన విశ్వాసాన్ని కాపాడు, ఏ మాత్రం ఏ మరపాటు లేకుండా ఓపెన్ చెప్పాడు, సార్ మేము యూదులమి, క్షమించండి, ఈ భోజనం మేము చేయకూడదు. ఎందుకని? మేము తినకూడదు, మా ధర్మం తినకూడదని చెప్తుంది. మా భక్తి విశ్వాసము ఇలా దేవతలకు పెట్టే విగ్రహాన్ని లేక విగ్రహాలు పెట్టే ఈ యొక్క నైవేద్య భోజనాన్ని మేము తినకూడదని మాకు చెప్తుంది అయ్యా. సో కాబట్టి క్షమించండి, మాకు శాకాహారాన్ని పరిమితం చేయండి అని ముక్సూటిగా, అయ్యా మా ప్రాణం పోద్ది అంటే కనీసం 10 రోజులు పరీక్షించండి, నిజంగా మేము అలాగుంటే తప్పదంట అన్నట్టుగాను దేవుని మీద ఉన్న విశ్వాసం బట్టి ఎంత చక్కగా మాట్లాడుతూ ఆరోగ్యతోని. సో కాబట్టి దానియేలు ఎక్కడ కూడా భక్తి విశ్వాస విషయంలో రాజీ పడలేదు. బబులోను దేశ లేకపోతే సాంస్కృతిక మత విశ్వాసాల ప్రభావము తన భక్తి విశ్వాసం మీద, తన ఆత్మీయ జీవితం మీద పడనివ్వలేదు. గమనించండి, అన్యుల మధ్య ఉంటూ కూడా దానియేలు ఒక భక్తిపరుడిగా జీవించాడు. తన ఆత్మీయతను, తన సాక్ష్యాన్ని కాపాడుతున్నాడు. సో అర్థం లేని కారణం చెప్పుకుంటూ జాబ్ సెక్యూరిటీ అండి, లేకపోతే సమాజం ఉన్నామండి, మరి తప్పదండి, నలుగురితో తప్పదండి, 10 మందితో తప్పదండి, మరి లేకపోతే కుదరదండి, లేకపోతే ఒప్పుకోరండి, బాస్ ఒప్పుకోడండి, లేకపోతే సూపర్వైజర్ ఒప్పుకోండి అని ఇలాగా, లేకపోతే స్కూల్లో ప్రిన్సిపల్ ఒప్పుకోడండి, లేకపోతే తోటి స్టూడెంట్స్ ఒప్పుకోండి, ఇలాంటి అర్థం లేని ఆరోపణలు చేసే వారులారా, ఈరోజు ఆలోచించండి, అన్ని జనుల మధ్య మీ సాక్ష్యం మీకు కాపాడగలడం ఎంత గొప్ప భాగ్యం. దానియేలు అన్ని జనుల మధ్య తన సాక్ష్యం కాపాడుతున్నాడు, తన విశ్వాసం కాపాడుతున్నాడు. రాజీ పడలేదు, ఎక్కడ రాజీ పడలేదు, శాకాహారాన్ని తిని గొప్పడయ్యాడు. పైగా గమనించండి, దానియేలు దేవుడిని ఘనపరిచాడు, దేవుడు దానిని ఘనపరిచాడు. దేశంలో కొరియేషు రాజు పరిపాలన దాకా దానియేలు వర్ధిల్లాడు. ఇదే ఆరాధ్యంలో ఆఖరుసును మనం చూస్తాం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వం కాలమందును, పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హీ ప్రాస్పర్డ్, గాడ్ ప్రాస్పర్డ్ హిమ్. ఎందుకని? దానియేలు దేవుడిని ఘనపరిచాడు, దేవుడు దానిని ఘనపరిచాడు. మళ్ళా చెప్తున్నాను, కాంప్రమైజ్ అవ్వడం గొప్ప విషయం కాదు, రాజీ పడడం గొప్ప విషయం కాదు. కానీ అంటాను కదా, నువ్వు రాజీ పడకుండా పోతే మహా ఏమేస్తాయా? ప్రాణం తీస్తారా? నీ పీక తీస్తారా? నేను చంపేస్తారా? గమనించండి, ఈరోజు రాజీ పడిపోతూ, ఈరోజు క్షమించండి, అన్యులతో ఒకటిగా కలిసిపోయి, అన్యులతో మమేకమైపోయి, అన్యజనుల మాదిరిగా ప్రవర్తిస్తూ, ఏమంటే తప్పదండి అన్నట్టుగాను ఒక నెపం చూపించి, తప్పదు అన్నట్టు నెపం చూపించి తమ సాక్ష్యాన్ని అమ్ముకుంటూ, తమ విశ్వాసాన్ని కాపాడుకోలేని, తమ రక్షణ విశ్వాసాన్ని, తమ క్రైస్తవ గుర్తింపును తద్వారా మీరు ఏదైనా పొందుకుంటామనుకుంటే, క్షమించండి, మీరు పొందుకునేది దానికన్నా మీరు పోగొట్టుకునేది ఎక్కువ ఉంటుంది. మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నాను, దేవుడిని ఘనపరచండి, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు, వర్ధల చేస్తాడు. ఎవడు మీ జాబ్ లాగేసేది?
ఎవడు మీ ప్రమోషన్ ఆపేది? ఎవడు మిమ్మల్ని వెనకలాగేది? దేవుడు ఘనపరచండి. ఛాలెంజ్ చేస్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. అన్ని జన్మ బతికొచ్చిన వాడే చెప్తున్నాను. నాన్నగారు జూట్లో పనిచేసేవాడు, అందరూ అన్ని జనులే. కానీ క్షమించండి, 30 సంవత్సరాల దాకా, 23 సంవత్సరాల 30 సంవత్సరాల ఊళ్ళు బతికాను నేను. ఏ రోజు కూడా ఆ కాలనీ నుండి కూడా చుట్టూ అన్ని జనులే. ఈరోజు మేము మా విశ్వాసాన్ని మేము బయట పెట్టలే, అంటే ఫణంగా పెట్టలే. చెప్పేస్తాం, సారీ సార్, స్నేహమే, భక్తే, స్నేహమే, విశ్వాసమే, మేము క్రైస్తవులము, ఇలాంటి పనులు మేము చేయలేం. మా ఇంటి ముందు ఎన్నో రకాల ఆటలు అయ్యేవి, ఎన్నో పంటలు అయ్యేవి, వెళ్ళే వాళ్ళం కాం, బయటకు వచ్చే ప్రసక్తే లేదు. తలుపులు మూసి ఇంట్లో ఉండేవాళ్ళం, ఆ టైంలో ప్రార్థన చేసుకునే వాళ్ళం. బయట ఇంటి ముందు ఆటలు అయ్యేవి, అస్సలు వచ్చేవాళ్ళం కాం. ఏమంటే ఒకటే చెప్పేవాళ్ళం, మేము క్రైస్తవులం, మేము ఇట్లు చేయలాంటి పనులు చేయలేం. గొప్ప విషయం చెప్తున్నాను, దేవుడు మమ్మల్ని ఘనపరిచాడు. నా తోడు స్నేహితులు స్కూల్కి వెళ్ళినప్పుడు వారేవో సినిమా ఊసులు మాట్లాడుకునేవారు. నాకు తెలియదు, ఎందుకంటే ఎప్పుడు సినిమాలకు వెళ్ళినా దాఖలు లేవు నా జీవితంలో. అమ్మని ఎప్పుడు వాటిని నేర్పించలేదు. ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళే అలవాట్లు లేవు నాకు. వాళ్ళందరూ మాట్లాడుకుంటే నాకు మాట్లాడడానికి ఉండేది కాదు. వాళ్ళతో ఆ సంభాషణ లేకపోయేవాడిని. వాళ్ళని ఎక్కిరించేవారు, తిట్టేవారు, కామెంట్ చేసేవారు, పరిహసించేవారు, ఆడపిల్లకి ఇంట్లుంటే అనేవారు, నన్ను ఏదో మాట్లాడేవారు. ఒకటే చెప్పేవాడు, నేను క్రైస్తవుడిని, అలాంటి పనులు నేను చేయలేని చెప్పేవాడిని. ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను, ఈరోజు నా తోటి క్లాస్మేట్స్ అందరికన్నా దేవుడు ఉన్నత స్థితిలో నన్ను ఉంచాడు. ఆయన్ని ఘనపరచండి, ఆయన మిమ్మల్ని ఘనపరుస్తాడు. దానిలా రకంగా దేవుని ఘనపరిచాడు, రాజీ పడలే. చివరికి దేవుడు దాన్ని ఎంత హెచ్చిందంటే, దర్యావేషు కాలంలో రాజ్యాన్ని, అంటే అడ్మినిస్ట్రేషన్ కోసమని, పరిపాలనా దక్షతతో పరిపాలన సులువుగా ఉండడానికి కొరకని ఒక 120 సంస్థానాలని 3 భాగాలు చేసి, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క అధికారికి అప్పగించి, వీటన్నిటిపైన దానియేలుని ఇన్ఛార్జ్గా పెట్టి, వీరి మీద రాజు, అంటే పైన రాజు, తర్వాత దానియేలు, తర్వాత ఈ 3 అధిపతులు, వారి కింద మిగతా వాళ్ళు. అంటే రాజు స్థానం దానియేలుది. ఆ రకంగా దేవుడు దానియేలుని ఆ స్థాయికి హెచ్చించాడు. ఒక మాట చెప్పినామండి, అన్యుల దేశములో అన్యజనుల మధ్య దానియేలు దేవుడు ఘనపరిచాడు. అదే అన్యజనుల మధ్య దేవుడు దానియేలుని హెచ్చించి ఘనపరిచాడు. సమయమైన మాట, నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తాను. అన్యజనుల మధ్య దేవుడు ఘనపరిచాడు. ఎంతలా అంటే అతన్ని చూచిన వాళ్ళు అసూయపడే అంతగా దేవుడు అతను హెచ్చించాడు. ఈరోజు సవగా మాట చెప్పనివ్వండి మీ అందరితోని. మళ్ళా అంటున్నాను, ఉద్యోగం పోద్ది, లేకపోతే తప్పదు, లేకపోతే అది పోద్ది, ఇది పోద్ది, రాయితీలు పోతాయి, లేకపోతే వచ్చే పోతాయి, అవి పోతాయి అనుకొని గమనించి మీరు జీవిస్తారు. గమనించండి, అలా బతుకుతున్నారే మీరు ఈ పూట. అలా బతికేవారు లేకపోలేరు. సభ మాట్లాడుతాను. అలాగా ప్రతి విషయానికి రాజీ పడిపోయి లోకముతో స్నేహం, అన్యులతో స్నేహం చేసి అన్యుల్లో ఒకళ్ళు కలిసిపోయిన వారు లేరు. ఎంతమంది లేరు క్రైస్తవుల్లోనా? ఎఫ్రాయిం గురించి మాట్లాడుతుంటాడు. ఎఫ్రాయిం అన్యజనులతో కలిసిపోయాడు, ఎంతంటా త్రిప్పి వేయలేని అప్పంలాగా అంటిపోయాడు. ఎఫ్రాయిము అన్యులను కలిసిపోయాడు. ఎంత బాధకరమైన విషయంగా గమనించి ఈ మాట చెప్తున్నాడు. దేవుడు ఎంత నొచ్చుకున్నాడో. ఎఫ్రాయిము అన్యజనులతో ఏకమైపోయాడు. క్రైస్తవురాలా? అన్యజనులు ఏకమైపోయావా? ఒక సండే స్కూల్ టీచరు సండే స్కూల్ పాఠం చెప్తున్నాడంట. సండే స్కూల్ పాఠం చెప్తూ క్రైస్తవుడు అంటే ఎవరు, అంటే ఏంటి అని ఆనాటి సబ్జెక్ట్ చెప్తున్నాడు. హూ ఇస్ ఎ క్రిస్టియన్ అండ్ వాట్ ఈజ్ ఎ క్రిస్టియన్ అంటూ చెప్తూ పిల్లల్ని ఇలా అడిగాడు. డూ నో చిల్డ్రన్, పిల్లల మీద సార్, నేను బయటికి వెళ్ళినప్పుడు
నేను బయట తిరిగినప్పుడు చాలామంది నన్ను చూసి మీరు క్రిస్టియనా అని అడుగుతుంటారు అని అన్నాడు. వింటున్నారా పిల్లలు? వినండి, నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను చాలామంది మీరు క్రిస్టియనా అని అడుగుతుంటారు అని తన గురించి చెప్పుకుంటూ పిల్లలకు పాఠం చెప్తున్నాడు. పిల్లలు విన్నారా? పిల్లలు చెప్పగలరా, నేను బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు వారు నన్ను మీరు క్రిస్టియనా అని అడుగుతున్నారో తెలుసా మీకు అని అడిగితే అందులో ఎవడో ఒకళ్ళు చెప్పాడు, సార్ మీరు క్రిస్టియన్గా కనబడడం లేదేమో అని అన్నాడు. మీరు క్రిస్టియన్గా కనబడడం లేదేమో, అందుకే వారు మమ్మల్ని క్రిస్టియన్ అని అడుగుతున్నారు అని అన్నాడు. నిజమే కదా? చాలాసార్లు మనము క్రిస్టియన్ కనబడం, కలిసిపోయాం అన్యులతో. మన ఆచారాలు, మన అలవాట్లు, మన పద్ధతులు, మన సంస్కృతులు, ఈ లోక స్నేహము దేవునికి వైరం అని బైబిల్ గంటదంగా నొక్కి చెబుతున్నా అదవా ఒక పూట కూటి కొరకు కక్కుర్తి పడిన ఏసావులాగా మనం ఈ లోకం ఇచ్చేవాడికి కక్కుర్తి పడిపోయి అన్యులతో ఏకమైపోతున్నాం. ఈరోజు ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాను. అన్యుల మధ్యలో మీరు దేవుని కనపరచండి, దేవుని హెచ్చించండి, దేవుని మహింపరచండి. మీ సాక్ష్యాన్ని, మీ విశ్వాసాన్ని, మీ భక్తిని, మీ ఆత్మీయతను కాపాడుకుంటూ దేవుని కనపరచండి. నేను సవాలు చేస్తున్నాను, ఆ అన్యులే మిమ్మల్ని చూచి అసూయపడేలాగా మీ దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. వారు మిమ్మల్ని చూసి కుళ్ళుకుపోయేలాగా, అసూయ పడిపోయేలాగా దేవుడు మిమ్మల్ని హెచ్చించకపోతే నన్ను అడగండి. దానియేలు దేవుని హెచ్చించాడు. ఈరోజు అన్యజనుల మధ్య దేవుడు దానియేలుని ఎంత హెచ్చించాడంటే అతన్ని చూసిన వారికి అసూయ పుట్టింది. అసూయ పుట్టి ఎలాగైనా దానియేలుని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేశారు. ఎలా దెబ్బ కొడతారు? దానియేలు ఏ తప్పు చేయడు, రాబడిన మాట అది. దానియేలు పొరపాటున కూడా ఏ తప్పు చేయడు, చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. గమనించండి. సో కాబట్టి ఇప్పుడు ఒక మాట చెప్పనా, లోకస్తులు లేక దేవుని ఎరుగుని వాళ్ళు, మనుష్యులు, ఒక కలిపిక మనుష్యులు మనల్ని ఎక్కడ దెబ్బ కొట్టకపోయినా మన ఆత్మీయ జీవితం మీద దెబ్బ కొడతాం. ఎందుకంటే వారు దొరికేది ఒకటే, ప్రార్థనలు మూసేయండి, చర్చలు మూసేయండి, ప్రార్థనలు ఆపండి, ఉపవాస ప్రార్థనలు ఆపండి, గొలుసు ప్రార్థనలు ఆపండి, గృహ ప్రార్థనలు ఆపండి, ఆరాధనలు ఆపండి. ఎందుకంటే ఇంత మించిన ఆయుధాలు సాతానికి ఇంకేం లేవు. అంతమించి వాడు మనల్ని ఏం చేయలేడు. మహా అయితే మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొడ తప్ప మించి వాడు మనం చేసేది ఏం లేదు. దాని సరిగ్గా అక్కడే దెబ్బ కొట్టారు. ఎక్కడ దెబ్బ కొడితే దాని దొరుకుతాడో అక్కడే దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. ఒక నెల రోజులు, 30 రోజులు ఏ భక్తి, ఏ మత విశ్వాసం చెందినవాడు కూడా ఏ దేవుడిని పూజించకూడదు, ప్రార్థించకూడదని రాజుగారి చేత ఒక చట్టాన్ని చేయించారు. ఇలా చేయించిన రాజుగారి అభిమానంతో కాస్తమా, కేవలం రాజకీయం. దీన్నే రాజకీయం అంటారు. ఒక వ్యక్తిని ఇరికించడానికి ఏ స్థాయికి వెళ్ళడం, అచ్చం పొలిటికల్ లాంగ్వేజ్లో, రాజకీయ పరిభాషలో దీన్నే స్కామ్ అంటారు. ఒక స్కామ్లో ఇరికించడం రాజకీయ పద్మవ్యూహం అంటారు దీన్నే. ఈ రకంగా ఒక రాజకీయ పద్మవ్యూహాన్ని అల్లారు, ఒక రాజకీయ స్కామ్ అల్లారు. అందులో దాన్ని ఇరికించే ప్రయత్నం చేశారు. గమనించండి. అంటే చివరికి ఏది దొరక్క దేవుడినే వారి యొక్క రాజకీయ కుట్రలోనికి, క్షమించండి ఈ పదం వాడుతున్నాను, వారి పొలిటికల్ బాల్ గేమ్, వాళ్ళ రాజకీయ రాక్షస క్రీడలోనికి, వారి రాజకీయ కుట్రలోనికి దేవుడిని లాక్కొచ్చారు. ఈ 30 రోజులు ఎవడు ఏ దేవుడిని ప్రార్థించకూడదు అని చట్టమోటి చేసేలా చేశారు. కానీ బైబిల్ చెప్తుంది, ఇంత చెప్పనే, దానియేలు రాజీ పడే మనిషి కాడు.
ఒక నిజమైన భక్తిపరుడు. గమనించండి, మెడలో స్లీవ్స్ మాత్రం ఆవిడ క్రైస్తవుడు అయిపోడు సార్. లేకపోతే అదే పెద్ద దీనిలాగా తెల్ల బట్టలేసి మాత్రం ఆవిడ క్రైస్తవుడు అయిపోడు సార్. చాలామంది తెల్ల బట్టలేసి ఉంటే లేదా పెద్ద పరిస్థితుల్లో ఫీల్ అవుతారు. గమనించండి, ఓకే కింద పడి దుర్లని మాత్రం ఎవరు పరిశుద్ధులు అయిపోరు సార్. చాలామంది అది అనుభవాలు ఏదో గొప్ప అనుకుంటారు, కింద పడిపోవడం టక్మని. ఒక నిజమైన భక్తిపరుడు విశ్వాస యొక్క క్వాలిటీ ఏమిటంటే ప్రాణం పోయిన తన లోకంతో రాజీ పడ్డు, ప్రాణం పోయిన తన ప్రభు కోసం నిలబడతాడు, ప్రాణం పోతున్న తన ప్రభువు కోసం రోషం నిలబడ తప్ప తను రాజీ పడ్డు. మా దేశం కుటుంబం ఉంది, చాలా భాషలో మాట్లాడతారు కుటుంబం అంతాను, ప్రార్థన చేసే భాషలే. ఆవిడైతే ఏకంగా ఆమె అయితే ఏకంగా ప్రార్థన అయితే ఆలయంతో ఒక రకంగా అంటే ఒక ఆత్మ అనుభవం ఉండేది. దాన్ని తప్పట్సమా? తప్పట్లేదు, వాళ్ళ అనుభవాలు అవి, వారు పొందుకున్న అనుభవం అది. దేవుడు వాళ్ళు దీవించగాక. అలాంటి ఒక ఆధ్యాత్మిక అంచులున్న కుటుంబం అది. ఇలాగా ఆయన చనిపోయాడు. ఇంటి ఆయన, వాళ్ళ అబ్బాయి పేరు మోజెస్, అంటే వాళ్ళ నాన్నగారి పేరు మోజేష్, ఈయన పేరు జాషువా. వాళ్ళ అబ్బాయికి అంటే నాన్నగారి పేరు అబ్బాయి పెట్టాడు మోజెస్ అని చెప్పేసి. మంచి ఫ్యామిలీ, మంచి భక్తిపరులు, మంచి ఆత్మీయతలో ఏం చెప్పాలి అంచున్నవారు. ప్రార్థన అయితే భాషల్లోనే, ఆయనైతే కన్నీటితోనే ప్రార్థన. ఇలా దురదృష్టం చనిపోయాడు. ఈ మొక్కదే అయిపోయింది. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత స్కూల్లో అడ్మిషన్ కోసమని మోజెస్ పేరుని మహేష్గా మార్చింది. మోజెస్ మహేష్. తర్వాత నాకు ఎప్పుడో కలిసి అడిగాను, మోజెస్ అంటే పాస్టర్ గారు నా పేరు మోజెస్ కన్నా మహేష్ అంటున్నాడు. ఏమయ్యా అంటే స్కూల్ అడ్మిషన్కి మా పేరు మార్చారన్నాడు. గమనించండి, మీకు అర్థమైందా? ఒక భక్తిపరుడు ప్రాణం పోయినా తన ప్రభువు కోసం నిలబడతాడు, రాజీ పడ్డు. దానిలో రాజీ పడలే. అలాగంటాడు, ఇట్టి శాసనం ఒకటి సంతకము చేయబడిన విషయం దాన్ని ఎరిగి కూడా. గమనించండి, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానిలో తెలుసుకున్నాను. అతని ఇంటిలోనికి వెళ్ళి, తన ఇంటికి వెళ్ళి 6:10 యథాప్రకారముగా మాట్లాడవచ్చు. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడుండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చాను. యథాప్రకారం లేక తన వాడుక చొప్పున, తన వాడుక అలవాటు అది. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నేర్పిన అలవాటు అది. చిన్నప్పటి నుంచి తను నేర్పిన అలవాటు అది. రోజుకు ముమ్మారు ప్రార్థన చేయనిదే అతని దినచర్య ముగింపు అవదు. గమనించండి, రోజుకు ముమ్మారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజుకు ముమ్మారు ప్రార్థన చేయింది అతని డే కంప్లీట్ అవ్వదు. ఇది అని అలవాటు, అతని వాడుక అది. గమనించండి, దాని బబులోనికి వెళ్ళాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఏం లేదన్నా ఇప్పుడు ఏజ్ బట్టి చూస్తే దానియేలుకి ఏదైనా ఒక 80 years ఉంటాయని బలిపండితుల అంచనా. ఈ అధ్యాయం వచ్చేసరికల్లా, ఈ అనుభవం వచ్చేసరికల్లా దానియేలుకి ఒక 80-90 ఏళ్ళైనా ఉంటాయేమో. దానియేలుకి చిన్నప్పటి నుంచి వచ్చిన వాడుక 80-90 ఏళ్ళకు కూడా దానియేలు విడిచిపెట్టలే, మానుకోలే. గమనించండి, తను బబులోనికి వెళ్ళాడు. బబులోన్లో 4 రాజుల పరిపాలన కింద తాను పనిచేశాడు. తర్వాత ప్రస్తుతం మాదియా పర్షియల్ రాజ్యం ఇది. ఇందులో మాదీడగు దర్యావేష్ గారు పరిపాలన చేస్తున్న కాలం ఇది. దాని డ్రెస్అప్ మారుతుంది, స్టైల్ మారుతుంది, డ్రెస్ కోడ్ మారుతుంది. అతని యొక్క విధానం ఎందుకంటే పరిపాలన దీన్ని బట్టి, తన ర్యాంక్ విధానం బట్టి, తన యొక్క ఉద్యోగ స్థాయిని బట్టి యూనిఫామ్ మారుతుంది, తన యొక్క విధానం మారుతుంది, కానీ తన వాడుక మార్పలేదు. గమనించండి, అప్పుడు అదే దానియేలు, ఇప్పుడు ఇదే దానియేలు. గమనించండి, హెచ్చించబడక మునుపు దానియేలు ఎంత భక్తిగా ఉన్నాడో, హెచ్చించబడిన తర్వాత కూడా దానియేలు అంతే భక్తిగా ఉన్నాడు. ఆశీర్వదించబడక ముందు దానియేలు ఎంత ఆత్మీయంగా బతికాడో, ఆశీర్వదించబడిన తర్వాత కూడా దానియేలు అంతే ఆత్మీయంగా ఉన్నాడు. అతని ఆత్మీయతలో తేడా రాలేదు. చాలామంది ఏదో సామెత ఉంది, మన తెలుగు వారు మాట అంటారు, కూడు దొరకగానే కులం మర్చిపోతారని. చాలామంది ఏదో కొద్దిపాటి దీవెన రాగాన ఒక రకమైన అహంభావం వచ్చేస్తుంది వాళ్ళలోన. ఈ మధ్య కాలం గురించి విన్నాను. గమనించండి,
వాళ్ళు బంధువులు మాట అంటున్నారు, మా వదిన చాలా మారిపోయిందని అంటున్నారు. ఏమైందంటే, ఏంటి ఈ మధ్య కొద్దిగా గర్వంగా ప్రవర్తిస్తుంది అంటే, దేవుడు దీవించాడు, దేవుడు దీవించాడు. మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. విధానం మారచ్చేమో కానీ నీ వాడుక మారకూడదు కదా. పౌలు తన వాడుక చొప్పున అంటాడు, తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు అంటాడు. నీ వాడుక ఎందుకు మారిందయ్యా? నీ నీ విధానం ఎందుకు మారింది? గమనించండి. ఇలాగంటే ఒక మాట చెప్పండి, కరోనా రావడం వల్ల అన్నీ మారచ్చు. ఎందుకంటే తప్పదు. మాస్క్ వేసుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, భౌతిక దూరం పాటించాలి, ఇంట్లో కూర్చోవాలి, చాలా ఉన్నాయి, చాలా పదలు మార్పు వచ్చాయి. కానీ ఒక మాట చెప్తున్నాను, ఏది మారినా నీ ప్రార్థన జీవితంలో మార్పు రాకూడదు. అది మారిందో పోయావు నువ్వు అంతే, నువ్వు పోయావు అంతే. ఒక్కసారి నీ ప్రార్థన బ్రతుకులో మార్పు వచ్చిందా, నీ ఆత్మీయ జీవితం మార్పు వచ్చిందా, నీకు అంతం స్టార్ట్ అయిందని అర్థం. అందుకే ప్రాధేయపడి దండం పెట్టి బతిమాలుతున్నాను, మీ ఆత్మీయ జీవితం మార్పు రానివ్వకండి, మీ ప్రార్థన జీవితంలో మార్పు రానివ్వకండి. దానియేలు తన వాడు చెప్పిన యథార్థ ప్రకారం వెళ్ళాడు, కిటికీ ఇప్పాడు, ప్రార్థన చేస్తున్నాడు. దొరికాడరా దొంగ అనుకున్నాడు, భలే పడ్డాడ్రా. గమనించండి, వల వేసి భలే పెట్టినని చెప్పేసి పొంగిపోయారు ప్రత్యర్థులు, మురిసిపోయారు. మా పథకం నెగ్గింది అనుకున్నారు, మా ప్లాన్ వర్కౌట్ అయింది అనుకున్నారు, మేము దానిలో భలే పడడం అనుకున్నారు. మూర్ఖులారు, మీకు అర్థం కావట్లేదు. తర్వాత మీ అధ్యాయం చివరికి చదివితే గమనించండి, అధ్యాయం చివరికి వెళ్తే అసలు ఎవడు పడ్డాడో గమనించాలి. ఒక మంచి సామెత ఉంది, తాను తవ్విన గోతులో తానే పడ్డట్టుగాను. గమనించండి, వారు తవ్వుకున్న గోతులో వారే పడ్డారు. ఈ రకంగానే మూర్తి కనబడిన వాడిని ఉరితీయడం కోసమని 50 మూరల ఉరికో చేయించాడు హామాను. చివరికి ఆ ఉరికోపు తానే ఉరి తీయబడ్డాడు. దానియేలు ఏదో వంక పెట్టేసి సింహాల బోన్లో తోద్దంటున్నాడు, కానీ ఆ సింహాల బోన్లో చివరికి వెళ్ళి వాళ్ళే పడ్డారు. చెరపడారు, చెడేవన్నారు. గమనించాడు, అడపయ్యా నీ అక్క చూపిస్తావు. చరిత్రలు ఇప్పుడు దాకా దేవునితో కానీ ఆయన భక్తులతో కానీ పెట్టుకున్నవాడు బాగుపడ్డ దాఖలాలు హిస్టరీ లేవు. వెళ్ళి చదవండి. దేవునితో కానీ దేవుని పిల్లలతో పెట్టుకున్న వారు, వారి స్థితిగతి చాలా బాధాకరం, దారుణం. మా స్కామ్లో గెలిచాం, మేము దానియేలుని పట్టుకున్నాం, మా పథకం నెగ్గింది అనుకున్నారు. కానీ తర్వాత ఏమో చూడండి, ఒకసారి రాజు దగ్గరికి వెళ్ళారు, విషయం చెప్పారు. రాజు కాస్త బాధ అనిపించింది, కానీ తప్పలేదు. రాజు తెలుసు, ఈ శాస్త్రం చేస్తున్నప్పుడే రాజు తెలుసు దానియేలు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడడం విషయం రాజుకు బాగా తెలుసు. కానీ తప్పదు, రాజకీయమైన కుట్రలు ఉంటుంది, రాజు తప్పలేదు. గమనించి అయిష్టంగానే తాను కూడా ఈ కుట్రలో ఒక భాగం అయ్యాడు. ఒక పావుగా తాను మిగిలిపోయాడు రాజుగారు. అలా చూస్తూ ఏమి చేయని వాడు ఉండిపోయాడు. అయితే ఒక మాట, ఇదంతా అయిన తర్వాత సరే దాన్ని సింహం లేచాడు, సింహాలు అతను ఏం చేయలేకపోయాయి, అతను క్షేమంగా ఉన్నాడు. తెల్లవారు లేచిన తర్వాత రాజుగారు రాత్రి అంతా నిద్రపడలేదు రాజుగారికి. ఆ రాత్రి రాజు నాట్యాలు పాటలన్నీ ఆపేసి రాత్రి అంతా కళతో ఆయన కంటికి లేకుండా గడిపాడు. ఉదయం లేవగాన ఇలా చెప్తుంది బైబిల్, రాజుగారు తెల్లవారుగానే గుహ వద్దకు వచ్చేసి దానియేలుని ఒక అద్భుతం ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్న నాకు నిజంగా నచ్చింది. ప్రశ్న ఇది, ఈ యొక్క ప్రశ్న నిజంగా నన్ను ఆలోచింపజేసిన ప్రశ్న. ఈ ప్రశ్న నా విశ్వాసాన్ని ఎంతో బలపరిచిన ప్రశ్న ఇది. ఓ ప్రశ్న వేస్తున్నాడు ఎవడు? ఒక అన్యుడైన రాజు దానియేలుని ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు, జీవము కలిగిన దేవుని సవడైన దానియేలు అన్నాడు. జీవము కలిగిన దేవుని సవడైన దానియేలు. దానియేలుకి ఇంతకంటే మించిన పేరు ఏం పెట్టలో రాజుకి అర్థం కాలే. ఈ రోజుల్లో నన్ను క్షమించండి, టైటిల్స్ అని పిచ్చి, మనోళ్ళకి పిచ్చి చచ్చిపోతారు. సేవారత్న, సాహిత్యరత్న, సువార్తరత్న, ప్రసంగరత్న, లేకపోతే సంఘరత్న, రైటర్ ఎవరెండు, బిషప్, డాక్టరు, అపోస్తులు, ఒకడు కాదు. నేను అంటున్నాను, మలాంటి పాద ఇంకా పిచ్చి మలాంటి కదా. ఇంకాను ఈ ఎవరెవరో 10,000 రూపాయలకి ఇచ్చేస్తున్నానేమో పిచ్చలు వెళ్ళిపోయి. నేను సాక్షిని గమనించండి, నేను సాక్షిని.
ఒక ఒక బైబిల్ కాలేజ్ క్షమించని మాట నొప్పితో చెప్తున్నాను, బాధ చెప్తున్నాను. ఒక థియోలాజికల్, ఒక బైబిల్ బోధించి ఒక బైబిల్ కాలేజీలో ఒక రాజకీయ నాయకుడు డాక్టరేట్ ఇచ్చారంటే ఎంత అవమానం అండి. చివరికి అది మూతపడింది అనుకోండి. ఎందుకని? దేవునికి అవమానం వస్తే దేవుడు మూసేస్తాడు ఏదైనా సరే, అది ఎక్కువ కదా ఆయనకి. ఈరోజు విషయం అవుతుంది. ఎన్ని పేర్లు అండి మా బోట్లు అయితే బాబోయ్. ఇలాగంటే నేను క్షమించండి ఈ మాట అంటున్నాను, దైవజనులు వాళ్ళు నేను గౌరవిస్తున్నాను, కాకపోతే పిచ్చిని మేము మాడుతున్నాను. అక్షరం మొక్క లేదు. ఈ మధ్యకాలంలో ఒక పల్లెటూరులో ఒక పాస్టర్ ఫెలోషిప్కి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. గమనించండి, వాళ్ళు చూస్తుంటే కనీసం అంటే దైవజనులే, పెద్దవాళ్ళే, గొప్పవాళ్ళే, వాళ్ళు చూస్తున్నప్పుడు కనీసపు అంటే మినిమం ఎడ్యుకేషన్, మినిమం క్వాలిఫికేషన్ ఈదర్ సెక్యులర్ ఆర్ బిబ్లికల్, అంటే లోకపరం కావచ్చు లేక బైబిల్ పరం కావచ్చు, ఏమాత్రం కూడా క్వాలిఫికేషన్ లేదు అని నాకు అర్థమైపోయింది. చూడగానే వాళ్ళు తీరు చూడగానే వాళ్ళందరూ బిషప్లు అంట. ఆయన బిషప్పే, ఈయన బిషప్పే, ఈయన బిషప్ అంటే 10,000 రూపాయలు, బిషప్ 10,000 రూపాయలు, డాక్టర్ 15,000 రూపాయలు. అదొక పిచ్చి. పేరు ముందు రైట్ రెవరెండ్ డాక్టర్ అని పెట్టుకుంటే ఒక పేరు. నేను అంటాను, ప్రపంచంలో ఒక సేవకుడిగా గొప్ప పేరు ఏంటంటే దేవుని సేవకుడు. అంతకంటే టైటిల్ ఇంకేమన్నా చెప్పండి. నేను అంటాను, ఎప్పుడైనా నన్ను ఎవరైనా పిలిస్తే దైవజనుడు అని పిలుస్తుంటే, దేవుని సేవకుడిని పిలుస్తే, మా సంఘ బిడ్డలను పిలిచినప్పుడు అయ్యా సేవకుడు అన్నప్పుడు ఆ మాట పొంగిపోతాను. బా, నో టైటిల్ కెన్ ఎవర్ బి కంపరబుల్ టు ద టైటిల్ ఆఫ్. ఎంత మంచి గొప్ప ఏం లేదు. దేవుని ఎంత గొప్ప మాట అన్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు. ఎంత కంట బిరుదు. గమనించండి, ఈరోజు లోకమిచ్చే అపోస్తులు, డాక్టరేట్లు, రెవరెండ్లు, రైట్ రెవరెండ్లు, బిషప్లను ఇటుకొని ప్రోకులాడే సేవకులైన వారులారా, నేను అంటున్నాను, ఈరోజు సేవకులంగా మన ఆరాటం అంతా ఒకటి ఉండాలి. మళ్ళా ఒక మాట చెప్పనా, మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళని రెవరెండ్ అని పిల్లకపోతే కోపం వస్తుంది వాళ్ళకి. కలకత్తాలో మీటింగ్స్ పెట్టాం, ఒక పాస్టర్ని పిలుచుకొచ్చాం. ఆయన అంటే మీటింగ్స్ మే నెల పెట్టాం. ఆయనకి ఆ సంవత్సరం జనవరిలో రెవరెండ్ ఇచ్చారట ఎక్కడో. ఆయనకి 60 ఏళ్ళు. గమనించండి. సో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఆహ్వానిస్తూ ఈ సందర్భంలో ఆయన పేరు పిలిచి పాస్టర్ గారు వచ్చి మన వాక్యం చెప్తుంటే ఆయన లేవట్లేదు. ఆయన కూర్చొని నేను 2-3 సార్లు పిలిచాను, ఆయన లేవట్లేదు. ఏంటా అనుకుంటే ఆడు మరొక ఆయన వచ్చి నా చేత మైక్ తీసుకొని రెవరెండ్ సో అండ్ సో గారు వచ్చి వాక్యం చెప్తాను పిలిస్తే అప్పుడు లెగిశాడు. అంటే చేసిన తప్పు ఏంటి? ఆ రకంగా పిల్లదని చెప్పి అలా పిలవకపోతే కోపం వచ్చేస్తా వాళ్ళకి. మళ్ళాను రెవరెండ్ డాక్టర్ అని పిలవాలి, అపోస్తులని పిలవాలి. అపోస్తులు విజయ్ కుమార్, రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్, రైట్ రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్, బిషప్ రైట్ రెవరెండ్ విజయ్ కుమార్, ఇలా పిలవకపోతే కోపం ఎంత వచ్చేస్తుందో. నేను అంటున్నాను, ఎందుకండి పిలుపులు మనకి? బల నమ్మకమైన మంచి దాసుడా, ఎంతకంట పుణ్యమైన, ఎంతకంట గొప్ప పిలుపు సేవకులుగా మనకి ఏముంటుంది చెప్పండి? దానియేలు అన్నాడు, ఏమన్నా జీవము గల దేవుని సేవకుడు దానియేలు అన్నాడు. ఒక పిలుపు చాలు. నిజంగా దేవుడిని దాన్ని ఎంత కనపరిచాడో అర్థమైపోతుంది. దేవుని నామడు ఎంత హెచ్చించబడ్డాదో చాలు. ఈ జీవితానికి ఈ ధన్యత చాలు. నిజంగా ఒకవేళ ఆ తెల్లవారి ఈ మాట అన్న తర్వాత సింహం చంపేసిన తప్పులు. ఎందుకంటే చాలు, ఒక అన్యుడు జనుడు దానియేలుని అంతగా ఘనపరిచి దానియేలు యొక్క దేవుడిని జీవంలో దేవుడు గుర్తించాడు. కారణం ఏంటి? దాన్ని కదా ఇన్ని సంవత్సరాలు ఎవరు దానియేలు? తన సబార్డినేట్ అంటే తన కింద దానియేలు 3 ప్రధానుల మీద ప్రధాని, ఆయన 3 ఇన్ఛార్జీల మీద ఇన్ఛార్జ్ దానియేలు. మనమైతే ఏం పిలుస్తాము? సూపర్వైజర్ గారు, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, సూపరింటెండెంట్ గారు, చైర్మన్ గారు, ఇన్ఛార్జి గారు, డైరెక్టర్ గారు, ఎన్నో పిలుస్తాం కదా మనమైతే. ఇన్ని సంవత్సరాలు తన దగ్గర పనిచేసి దానియేలు చూసిన తర్వాత రాజుకు దానియేలు ఏం కనిపించిందో, దానియేలులో రాజు ఒక సేవకుడిని చూశాడు. అందుకే
నా సబార్డినేట్ పెట్టలేకపోయాడు, లేకపోతే ఒక ప్రధాన పిల్లలేకపోయాడు, ఇంకా వేరే వేరే ఏ టైటిల్ కూడా దానిని పెట్టలేకపోయాడు. ఒక్కటే పిలగలిగాడు, సేవకుడా అన్నాడు. ఎందుకంటే దానియేలులో తాను ఒక నిజమైన సేవకుడిని గుర్తించాడు. ఒక అన్యుడైన రాజు దానియేలుని ఒక సేవకుడిగా గుర్తించాడంటే ఇంతకంట సాక్ష్యం ఏమంటో చెప్పండి భూమి మీద. సరే, ముందుకు వస్తున్నాను. జీవముగల దేవుని సేవకుడైన దానియేలు అని అంటూ అన్నమాట నిత్యము, ఆ మాట నోట్ చేయండి, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా. నిత్యము, నిత్యము, కంటిన్యూస్లీ వాడిన పదం కంటిన్యూస్లీ. రాత్రి పగలు దానియేలు నా దగ్గర పని చేస్తూ కూడా, నా సబార్డినేట్గా ఉంటూ కూడా, నా క్రూలు ఉంటూ కూడా, నాకన్నా నీకు నీ దేవుడు ఎక్కువ కదయ్యా, నువ్వు ఏ దేవుడిని నిత్యము సేవించావో, ప్రాణం పోయినా నీ సాక్షి పెట్టకుండా, ప్రాణం పోయినా ఆయన విడిచిపెట్టకుండా భక్తితో, శ్రద్ధతో, వినయముతో, నమ్మకముతో ఏ దేవుడిని నిత్యము సేవించావో, నీవు నిత్యము సేవించిన ఆ నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా? అది ప్రశ్న. అది ఒక అన్యుడైన రాజు అన్న ప్రశ్న. డిడ్ యువర్ గాడ్ వాజ్ ఏబుల్ టు సేవ్ యూ? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? దానియేలు నువ్వు సేవించిన దేవుడు ఎలాంటి వాడు? ఆయన గొప్పతనం ఏంటి? అర్హత ఏంటి? నిజంగానే సేవించగల దేవుడా? ఆయన రక్షింపగల దేవుడా? కాపాడగలవాడా? లేకపోతే మేము పూజిస్తున్నాం దేవుల్ని, మలాంటి వాడు ఆయన కూడా ఉన్నాం? ఓ మాట చెప్పనా? ఈ ప్రశ్న అడుగుతుంది ఒక మాదియ దేశపు రాజు. ఆయన పేరు డారియస్. వాళ్ళు మాదీయులని మనం ఒకటో వచనం చదువుతాం, మీడ్స్ అని. వారు మాదీయులు లేక పర్షియన్లు, వాళ్ళిద్దరు కూడా కంబైన్సే మాదియా పర్షియన్ అంటే మిడో పర్షియన్ అంటారు. మిడో పర్షియన్, మాదియా పర్షియలు అని, లేక మన తెలుగు బైబుల్లో మాదియా పార్షిక అంటారు. ఇద్దరు దగ్గర దగ్గర వాళ్ళే. గమనించండి, వీరి దేవత పేరు చెప్పిన ఏంటో, వీరి మతం పేరు జొరాస్ట్రియనిజం. మీరు చదివి ఉంటారు పుస్తకాల్లోన. వీరి మతం పేరు జొరాస్ట్రియనిజం. వీరు ఆరాధించే దేవుడి పేరు అహూరా మజ్దా, క్షమించండి, అహూరా మజ్దా అనే ఒక దేవుడిని వీళ్ళు పూజిస్తారు. ఎవరు? జొరాస్ట్రియన్స్ అనబడిన ఈ పర్షియన్స్. గమనించండి, ఈ అహూరా మజ్దా గురించి స్వయాన ఈ మతాన్ని స్థాపించిన ఈ వ్యవస్థాపకుడైన జొరాస్టర్ గారు ఏమంటారంటే, జొరాస్టస్ గారు మాట్లాడుతూ స్వయంగా జొరాస్టస్ గారు ఆయన సొంత మాటలో చెప్పిన మాట ఏంటంటే, ఈ అహూరా మజ్దా అనబడిన ఈ దేవుడు శక్తిమంతుడైతే కాడు, దేవుడే, జ్ఞానం గలవాడు కానీ బలమైన వాడు కాదు. ఈజ్ నాట్ ఓమ్నిపోటెంట్ గాడ్ అంటాడు. యాక్చువల్లీ ఒక మాట చెప్పిన, అహూరా మజ్దా మాటకు అర్థము లార్డ్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానానికి దేవుడు లేక జ్ఞాని అని అర్థం. అహూరా మజ్దా జ్ఞానం దేవుడు, లార్డ్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానం గల ప్రభు అని అర్థం. సో ఈ దేవుడు జ్ఞానం గలవాడు కానీ బలము గలవాడు కాదు. సో అన్నమాట అంటే ఈ అహూరా మజ్దా అనే ఈ దేవుడు శక్తిమంతుడు కాడు. కాబట్టి దుష్టుల్ని జయించడంలో ఆయన ఎప్పుడు కూడా మనుషుల సహాయాన్ని కోరుకుంటాడు. మనుషుల సహాయంతోనే ఆయన దుష్టులను జయిస్తాడు. ఎవరు? అహూరా మజ్దా అనే ఈ పర్షియన్ గాడ్. గమనించండి, అంటాడు దర్యావేషు, దానియేలు మేము ఆరాధించే దేవుడి పరిస్థితి, మేము పూజించే దేవుడు ఎలాంటి వాడు, మేము సేవించే దేవుడు ఆయన శక్తిమంతుడు కాడు. ఆయన మానవ సహాయం లేనిదే, మానవుల సహాయం లేనిదే ఆయన ఏమి చేయలేడు. ఆయన చేతకనేవాడు, అంత బలమైన వాడు కాదు. ఆయన దుష్టుని జయించంటే ఖచ్చితంగా ఆయనకి మా సహాయం కావాలి. ఆయన మా సహాయం లేనిదే ఆయన ఎవరిని రక్షించలేడు, ఆయన అసమర్థుడు. మేము సేవించాలంటే వాడు, కానీ నువ్వు సేవించే దేవుడు ఎలాంటి వాడయ్యా? మేము సేవించే దేవుడు ఎత్తిరికి రక్షింపలేడు, కానీ కనీసము నువ్వు సేవించే దేవుడైనా నిన్ను రక్షించగలిగాడా? గుర్తుందా? ఈ దానిలో స్నేహితుడైన షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏమన్నా రాస్తూ అని, రాజా రై మీరు దండం పెట్టరా బాగుంది, లేదా తుషాస్ తగిలంటే అన్నప్పుడు మనమైతే పోదని చెప్పేసి ఇలాగని దండం పెట్టిద్దేమో, అవునా? మనమైతే దండం పెడితేమేమో, ఎందుకంటే ప్రాణం కన్నా ఏది ఎక్కువ చెప్పండి?
ప్రాణం ఖరీదు కదా మనకు అంతాను. కానీ అంటాడు, అయ్యా మేము సేవించున్న దేవుడు మమ్మను రక్షించకు సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్. ఈ మాట రాసుకోండి, మీ ఇంటి గోడపై రాసుకోండి, మీ ఇంటి ద్వారం మీద రాసుకోండి, మీ బైబిల్లో రాసుకోండి, మీ డైరీలో రాసుకోండి, మీ పుస్తకాలు రాసుకోండి, మీ ఎక్కడికైనా రాసుకోండి. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్. మన దేవుడు చేయగలవాడు, మన దేవుడు శక్తి గలవాడు. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే మించి అధికముగా చేయ శక్తి గలవాడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడడానికి ఆయన శక్తి గలవాడు, ఆయన శక్తి గలవాడు. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ గాడ్. రాయ రప్ప కాడు, గోడపై ఎలాడే పటము కాడు, మూల పెట్టి విగ్రహం కాడు. ఆయన సర్వశక్తి మంతుడు, ఏదైనా చేయగలవాడు. ఆదాంతో అబ్రహాంతో సవాలు చేశాడు. అబ్రహామ, శారా నవ నేల, నేను యెహోవాను సర్వశక్తుల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ గాడ్. మన దేవుడు చేయగలవాడు. ఒక అబ్బాయి విమానం ప్రయాణం చేస్తున్నాడు. తన పక్కనే ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. ఆ పెద్ద నాస్తికుడు. ఈ అబ్బాయి విమాన ప్రయాణం చేస్తూ ఏం చేయాలో అర్థం కాక సండే స్కూల్ బుక్ ఇప్పి ఆ సండే స్కూల్ బుక్ చదువుతున్నాడు. వెంటనే ఆ పెద్ద ఆయన చూసి, నువ్వు క్రిస్టియన్ అడిగాడు. అవును తాతయ్య, నేను క్రిస్టియన్ అడిగాడు. అప్పుడు డిస్కషన్ మొదలైంది. దేవుడు లేడు, ఇవన్నీ అబద్ధాన్ని ఆయన చెప్పుకుంటూ, ఈ అబ్బాయి ఏదో చెప్పుకుంటూ ఇలా మొత్తం డిస్కషన్ అవుతుంది. ఈ డిస్కషన్లో భాగంగా పెద్ద ఆయన అబ్బాయిని ఇలాగన్నాడంట, దేవుడు చేయగలిగింది ఒక పని చెప్పు, దేవుడు చేయగలిగింది ఒక పని చెప్పు, నేను నీకు చాక్లెట్లు ఇస్తానంట. అర్థమైందా? దేవుడు చేయగలిగినది ఒక పని చెప్పు, నేను నీకు చాక్లెట్లు ఇస్తానంటే అబ్బాయి కాసేపు ఆగి తాతయ్య చూశానంట. తాతయ్య, దేవుడు చేయలేంది ఒక్కటి చెప్పు, నేను స్వీట్లు ఇస్తానంట. నీకు అర్థమైందా? దేవుడు చేయగలిగింది చెప్పు అని ఆయన అంటే, అసలు దేవుడు చేయలేనిది అని చెప్పు అన్నాడు ఈ అబ్బాయి. నిజమే కదా? దేవుడు చేయలేనిది ఏమని చెప్పండి భూమి మీద? ఆయనకి అసాధ్యం అని చెప్పండి. మళ్ళీ అంటున్నాను, పోయి రాసుకోండి, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ గాడ్. మన దేవుడు చేయ శక్తి గలవాడు. ఒక చేతక్కని దద్దమును పూజించట్లేదు, ఒక బలహీనుడి దేవుని పూజించట్లేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యం ఏది లేదు. ఇప్పుడు మాట నన్ను చెప్పనివ్వండి, పైకి వచ్చి మనము 14 చదువుదాం. దానియేలు 6:14. ఆర్ యు విత్ మీ? నాతో ఉన్నారా? దానియేలు 6:14 అంటాడు, రాజు ఈ మాట విని, ఏది ప్రత్యక్ష మాట విని, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, ఆ నెక్స్ట్ మాట నోట్ చేయండి, జాగ్రత్త మాట నోట్ చేయండి. దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించకు లేక రక్షించకు తన ప్రయత్నాలు తను చేసుకెళ్ళాడు. ఎలాగైనా సరే దాన్ని రక్షించాలి, ఎలాగైనా దానియేలుని రక్షించాలి అని తనకున్న బలము, తనకున్న సామర్థ్యము, తనకున్న శక్తి, తనకున్న హోదా, తనకున్న అధికారము, తనకున్న పవరంతో ఉపయోగించి ఏదో రకంగా దానియేలుని రక్షించడానికి తాను అన్ని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వల్ల కాలే. ఆయన వల్ల కాకపోగా చూడండి చివరికి ఏం చేశాడు, కింద రండి 16 వచనం. ఆయన వల్ల కాకపోగా చివరికి 10వ వచనం అంటాడు, అంతర్రాజు ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలుని పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, ఆ మాట నోట్ చేయడం మళ్ళాను, రాజు అంట నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించును గాక. సార్ మీకు అర్థమైందా? అమ్మ అర్థమైందా? రాజు తన బలము, తన శక్తి, తన అధికారము, తనకున్న పవర్ అంతా ఉపయోగించి, ఏదో పొలిటికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్, తనకున్న పవర్ అంతా, జ్ఞానమంతా, తెలివంతా, సామర్థ్యమంతా ఉపయోగించి ఏదో రకంగా దానియేలుని రక్షించే ప్రయత్నం చేసి విఫలమై
అనంట దానియేలు, ఇక నీ దేవుడు నిన్ను రక్షించాలి, మనుషులు ఎవరిని రక్షించలేరు. అందుకే తెల్లవారు లేవగానే ఆ ప్రశ్న వేశాడు, దానియేలు నీ దేవుడిని రక్షించగలిగాడా? దానియేలు నీ దేవుడిని రక్షించగలిగాడా? లోపల నుంచి ఎక్కడ గుహ, ఆ గుహ లోపల నుంచి ఒక శబ్దం, ఒక స్వరం వినిపిస్తుంది, రాజు చిరంజీవి అవును గాక, రాజు చిరంజీవి అగును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుని గనుక ఆయన తన దూతనంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవుని మహిమ కలుగును గాక. రాయబడిన మాట రాజు ఈ మాటనగాన అతనికి 23వ వచనం, రాజు ఇందుని గూర్చి అతి సంతోషపడుతుంది. ఎందుకంట దానియేలు సేవించిన దేవుడు తాను సేవించిన దేవుడు ఉంటాడు కాడు. మాదిలైన తాము, వారసులైన తాము ఆరాధించే, తాము పూజించే, తాము ప్రార్థించే తమ దేవుడు లాంటి దేవుడు కాడు. దానియేలు పూజించే దేవుడు, దానియేలు పూజించే దేవుడు, దానియేలు సేవించే దేవుడు, దానియేలు ఆరాధించే దేవుడు రక్షింపగల సముద్రం అనే విషయాన్ని తెలిసిన దానియేలు యొక్క దేవుడు రక్షింప సామర్థ్యం గలవడన్న విషయాన్ని చూస్తున్నారు. దర్యావేషకి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తర్వాత రండి, ఇలాగంటాడు తర్వాత రాజు 27వ వచనంలోన ఆయన ఎవరు? ఆయన దానియేలు యొక్క రాజు దేవుడు, దానియేలు సేవించే దేవుడు, దానియేలు యొక్క దేవుడు. ఆయన విడిపించువాడును రక్షించువాడు నయ్యుండి, ఆ మాటను వచ్చింది. ఆయన విడిపించువాడును రక్షించువాడు నయ్యుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకరను కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలుని రక్షించెను అని తాకీదు రాయించాడు, హిస్టరీ రాయించాడు. దేవుని మహిమ కలుగును గాక. దానియేలు దేవుడు మన దేవుడు వంటి దేవుడు కాడు. మనకున్న దేవులు కోట్ల మంది, ఎందుకు రక్షించలేరు అంటాడు. వాటి నోరుండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు, ముక్కుండి వాసన చూడలేవు, చెవులు వినలేవు, చేతుండి పని చేయలేవు, కాళ్ళు నడవలేవు. కానీ ఇశ్రాయేలునకు ఆస్పదమైన వాడు వాటి వంటి వాడు కానే కాడు. ప్రభువా దేవతని వంటి వాడు ఎవడు? నీ కార్యం సాటిన కార్యం ఏవి? మింటని యెహోవాకు సాటి ఎవడండి? మింటని యెహోవాకు సాటి ఎవడు? నేను అవతల వాడిని కించపరిచి మాట్లాడటం లేదు, అపార్థం చేసుకోవద్దు. నేను సేవించే దేవుడు గొప్పతనం నేను చెప్పుకుంటున్నాను. గొంతుపై కత్తిపెట్టి మాట్లాడమని మాట్లాడతాను. నా దేవుడు గొప్పవాడు, అందరిలాంటి కాడు, రక్షింపగలిగిన వాడు. ఆయన రక్షింపగల సమర్థుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ అనారోగ్యంలో ఉన్నా, నువ్వు ఏ వ్యాధిలో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా, నువ్వు ఏ కష్టంలో ఉన్నా, నువ్వు ఏ చిక్కుల్లో ఉన్నా, నువ్వు ఏ ఇరకటనున్నా, మనుషులు నీపే కుట్ర పడిని, మనుషులు నీపే కుతంత్రం పడిని నిన్ను ఇరికించారా, నిన్ను వారి రాజకీయ క్రీడలో నేను ఒక పావుగా ఇరికించేస్తారా, నీకు ఊపిరి సరపనివ్వట్లేదా, రకరకాల వ్యాధులు, సమస్యలు, శోధనలు, బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టాయా అంటాడు దావీదు. మరణ పాశములు నన్ను చుట్టుకున్నాయి, పాత వేదన అరికట్టేస్తాయి, ఊపిరి సరపని పరిస్థితి అయిపోయింది అంటాడు. అయ్యా, భక్తిహీనులు నాపై పడి ఉన్నారు, వాడు కందిరేగల్లాగా నాపై ముసులు ఉన్నారు, ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది, ఇరుకున పడి ఉన్నాను అంటాడు. ఇదాన్ని సిచ్యువేషన్ అంటున్నాను. మానవ సామర్థ్యాలు, మానవ జ్ఞానాలు, ఈ లోకపు సామర్థ్యాలు, రాజకీయ బలగాలు, అధికారాలు, డబ్బు, ధనము, నీకున్న ఆస్తి, ఐశ్వర్యము నేను రక్షించలేకపోవచ్చేమో, క్షమించండి. కోట్లాస్తున్నా గమనించండి, ఎన్ని లక్షలైనా కాదు, అవసరం వస్తే ఎన్ని కోట్లను ఖర్చు పెట్టి వైద్యం చేయించగలిగిన సామర్థ్యం ఉండి కూడా ప్రాణంతో పోరాడుతున్న గొప్ప వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి భూమి మీద? డబ్బు రక్షణ లేకపోతుంది, అన్ని సదుపాయాలతో కూడిన వైద్యశాల రక్షణ లేకపోతుంది, కోట్లు హాస్పిటల్ బిల్లు కడుతున్నా రక్షణ లేకపోతుంది.
ఒక కుటుంబానికి ఇలా చెప్పారు, వాళ్ళ అమ్మాయికి ఎవరికో ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చిందంట. టోటల్ ప్యాకేజ్ 2 లక్షలు మాట్లాడుకున్నారు. 2 లక్షల ప్యాకేజ్, రోజుకు 70,000 ఖర్చు అవుతుంది. 14 రోజులు లెక్కేసుకోండి. కొన్ని లక్షలు అవుతున్నాయి, అయినా క్రిటికల్ కండిషన్ అంట, బతుకుతుందా సస్తా తెలియని పరిస్థితి అయిపోతుంది. ఈ రోజు అంటున్నాను, డబ్బుని రక్షించలేకపోవచ్చు, ఖరీదైన వైద్యం నేను రక్షించలేకపోవచ్చు, మందులు మాత్రలు నేను రక్షించలేకపోవచ్చు, ఈ లోక సంబంధమైన అధికారము, బలము, సామర్థ్యము, తెలివి, జ్ఞానము నిన్ను రక్షింపలేకపోవచ్చు. వాటిని నమ్ముకోవద్దు, నమ్మితే నష్టపోతావు. నన్ను నమ్ముకున్న వాడు అడవిలోని అరువ వృక్షం అంటాడు ఇర్మియా గ్రంథములో. నన్ను నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు అంటాడు భూమి మీద. మనుషులు నమ్ముకుంటా కంటే యెహోవా నాశనం మేలు అంటాడు బైబిల్లోన. అన్నాను, ఈ లోకపు ధనధాన్యాలు, భోగభాగ్యాలు, ఆస్తి ఐశ్వర్యాలు, వెండి బంగారాలు, కోట్లు డబ్బులను రక్షించలేకపోవచ్చు. డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్, ఒకవేళ నీకున్న ఆస్తి అంతస్తులు, నీకున్న బంధు బలగాలు, చుట్టూన్న వారు, రాజకీయ ప్రాబల్యం ఏవి కూడా నేను రక్షించలేకపోవచ్చేమో. కానీ ఈరోజు దానియేలు సేవించే దేవుడు, నేను సేవించే దేవుడు, ఈ మధ్యాహ్నము నేను గర్వంగా ప్రకటిస్తున్న నా యేసు ప్రభు రక్షింపగలిగిన దేవుడు ఆయన. హి ఈజ్ ఏబుల్ టు సేవ్ యూ, హి ఈజ్ ఏబుల్. ఒక పాట ఇంగ్లీష్లో పాడేవాళ్ళం, మై గాడ్ ఈజ్ ఏబుల్ గాడ్, మై గాడ్ ఈజ్ అన్ ఏబుల్ గాడ్. నా దేవుడు అందలంటే దేవుడు కాదు, చేతకని బలహీనైన దేవుడు కాడు, రక్షింపగల సమర్థుడు ఆయన. దానియేలు, నీవు నిత్యము సేవించే నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా? వచ్చి చూసుకో అయ్యా. సింహాల నోర్లు మూసాడు నా కోసం ఆయన, సింహాల నోర్లు మూసాడు నా కోసం ఆయన. ఆస్మ దేవుడు కాదు ఆయన. తను ఘనపరిచే దేవుడు, తను నమ్ముకుని విడిచిపెట్టేవాడు కాదు. తన యందు విశ్వాసం ఉంచే వారిని సిగ్గుపడనియ్యాడు. తన వైపు చూచేవాడు ముఖమును లజ్జింపనివ్వడు. తన ఘనపరుస్తాడు. పెంట కుప్పని పైకి ఎవడెత్తాడు, ఆయన కార్యం చేస్తే ఎవడు తిప్పలేడు. రాజా వచ్చేసుకో, సింహాల నోర్లు మూసాడు. అది నా దేవుడు గొప్పతనము, అది నా ప్రభుకున్న గొప్పతనము, అది నేను పూజించి నా దేవుడుకున్న రేంజ్. అది మీలాంటి దేవుడు కాడు ఆయన. రక్షింపగల సమర్థుడు. దెబ్బకు రాజుకు మతిపోయింది, వెంటనే చట్టం రాయించాడు, రిజిస్టర్ రాయించాడు, జీవో రాయించాడు, గెజెట్ కాపీ, మన భాషలో గెజెట్ అంటారే, గెజెట్ కాపీ రాయించాడు, రాజపత్రం రాయించాడు. ఏమని? దానియేలు దేవుడు లాంటి దేవుడు లేడు, ఆయన రక్షించే దేవుడు ఆయన, రక్షించే దేవుడు ఆయన. ఇవాళ దేవుని బిడ్డలారా, ఆడ పరిగెడుతున్నావు, ఎవరు నమ్ముకుంటున్నావు, ఎవరికి ఆధారపడుతున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షాం దేహి అంటున్నావు, ఎవడి గుమ్మంలో కూర్చొని బాబో నాయన అంటున్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళి కాలు ఏలపడి బతిమాలుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బలహీనపడుతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు వ్యాఖ్యలు పడుతున్నావు? నువ్వు సేవించే దేవుడు రక్షించగలవాడు ఆయన, తప్పించగలవాడైనా, ఏ స్థితికైనా చాలిన దేవుడు, ఏ స్థితి నుంచైనా నేను తప్పించగలవాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, ఆయన సమస్తము సాధ్యమే. నమ్మగలవా? దానియేలులాగా నీవు కూడా దేవుని నమ్మకుంచగలవా? శద్రక మేషక అబేద్నెగోలాగా మేము సేవించే దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుని ధైర్యంగా గుండెపై చెయ్య చెప్పగలవా? ఆ దమ్ము నీకుందా? నీ భక్తికి, నీ విశ్వాసానికి, నీ ప్రార్థనకు, నీ యొక్క ఆత్మీయతకు అలా చెప్పే దమ్ముందా? ఓరన భక్తి చేయమాక, పైపై భక్తి చేయమాక, ఓరన కూర్చొని ప్రార్థన చేస్తున్నాం పాడండి, దేవుని చిత్తమండి అని ఇలాంటి బలహీన మాటలు మాట్లాడకమాక. నేను ప్రార్థించే దేవుడు నన్ను బాగు చేయడానికి శక్తిమంతం చెప్పే దమ్ము నీ భక్తికి ఉందా, నీ ప్రార్థనకు ఉందా? ఛాలెంజ్గా మాట్లాడుతున్నాను నీకు ఈ పూట. నేను ప్రార్థించే దేవుడు నా ప్రార్థన వింటాడు, నన్ను స్వస్థపరుస్తుందని చెప్పే దమ్ము నీకుందా, నీ ప్రార్థనకు ఉందా? పొద్దున తల్లి ఫోన్ చేసింది, ఎక్కడి నుంచో ఫోన్ చేసి మాట్లాడుతుంది, మాట్లాడగలగంది, పాస్టర్ అండి మార్చి నెల నుంచి ఇప్పుడు దాకా ఒక మాత వేసుకోలేదని పాస్టర్ గారండి. దేవుడు అద్భుతం చేశాడు, ప్రార్థన చేశాను, మీరు ప్రార్థన చేసి సంఘం ప్రార్థన చేస్తుంది. ఒకవేళ ఏదో చిన్నపాటి అప్పుడప్పుడు చిన్నపాటి నొప్పి వేసుకుందేమో అది వేరే వ్యవహారం. కానీ ఒక మాట ఉంది ఫోన్లోన, ఆ మాటను బట్టి నేను ప్రభుని కనపరుస్తున్నాను. ఈరోజు ఇలాగ ఉన్నానంటే మా ఇంటి చుట్టూ కేసులే, మా ఇంటి చుట్టూ పాజిటివ్ కేసులే, అయినా దేవుడు ఆరోగ్యం ఉంచారు.
ఈరోజు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, కష్టం లేదు, ఆరోగ్యనాను దీనంత కారణము సంఘం చేసిన ప్రార్థన అండి. ప్రార్థనే నన్ను కాపాడుతుంది, ప్రార్థన రక్షిస్తుంది, ప్రార్థనే నా ఆరోగ్యాల గుంచింది. మీ ప్రార్థనంత కాలము నాకేమీ కాదండి అని చెప్తే ఏమో అర్థం కాలేదు అంటున్నాను. ఈ లోకంలో ఎవరు రక్షించలేకపోవచ్చేమో కానీ ఈరోజు ఆ మాట చెప్పే దమ్ము నీ భక్తి కొందా. ప్రార్థన నన్ను కాపాడుతుంది, ప్రార్థన రక్షిస్తుంది, ప్రార్థన నాకు ఆరోగ్యం ఇస్తుంది. ఏ స్థితిలోనే సరే నేను పూజించే దేవుడు నన్ను రక్షింప సమర్థుడు. అటు విశ్వాసం, అటు మనోధైర్యం, అలా గట్టిగా చెప్పగలిగిన దమ్మున్న భక్తి, ఒక రోషంతో కూడిన భక్తి, అలాంటి పౌరుషంతో కూడిన ఆత్మీయత ప్రభువుకి అనుగ్రహించును గాక. రేపొద్దున అన్య జనులను ప్రశ్నిస్తే, అన్య జనులు మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఏమయ్యా మా దేవుడు గొప్పడని గొప్పలు చెప్తారే, మీరు పూజించి ప్రార్థించి ఆదివారం మైకులు పెట్టేసి మీరు పెద్దగా పాటలు పాడి ఆరాధిస్తారే, మీరు సేవించి ఆరాధించి ప్రకటించే మీ దేవుడు మిమ్మల్ని రక్షింపగలిగాడా? నేను ఎప్పుడో ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ దేవుడు ఏమైనని అడిగే అవకాశం ఏ అన్యుడికి ఇవ్వద్దు అంతే. ఈరోజు ఒకవేళ అలాగే అడిగితే గుండెపై చెప్పండి, మా దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య, నిజమే పూట మేము ఒక చేతగానే దేవుడిని పూజించట్లేదు. మా దేవుడు బలహీనుడు కాదు, మా దేవుడు బొమ్మో రాయో కాడు, మా దేవుడు జీవము గలవాడు, మా దేవుడు రక్షింపగల సమర్థుడు. అందుబట్టి కొందరు తెలుసుకుంటూ ఈ పూట మా ప్రభువా ఇదిగో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఎందరైతే మాట్లాడినారో ప్రభువా యేసు నామములో వారందరి జీవితాల్లో నీ గొప్ప శక్తిని విడుదల చేస్తున్నారో మా ప్రభువా. జీవితంలో ఎలాంటి శోధనలు, ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి కడగండ్లు, ఎలాంటి అవాంఛనీయమైన పరిస్థితి ఏర్పడినా సరే ప్రభువా భయపడకుండా, జడియకుండా, అయా తండ్రి చింతపడకుండా, విచారించకుండా మేము సేవించే దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థని చెప్పగలిగిన గుండె నిబ్బరత, విశ్వాస బలము నీ బిళ్ళకిమ్మని ప్రార్థన చేస్తున్నాను. మరొక్క మారు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం ఆత్మ చేత మాందరిలో ఉన్న పిరికితనపు ఆత్మను యేసు నామములో పారద్రోలమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గుండెల నిండా ధైర్యం నింపండి మా తండ్రి. అయా తండ్రి నీ అందరి ధైర్యం చేత మేము ముందుకు అవకాశం అక్కెమ్మని ప్రార్థన చేస్తూ మరోసారి విన్న వాక్యం అందరూ నాటుకునే ప్రభువా. అయా తండ్రి మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పావు ప్రభువా. కాబట్టి అవునయ్యా, మనుష్యులు ఈ లోక సంబంధమైన సామర్థ్యాలు, జ్ఞానము, బలము, డబ్బు, ధనము మమ్మల్ని రక్షింపలేకపోవచ్చేమో కానీ నిత్యము మేము సేవించి ఆరాధించే మా దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఆ విశ్వాసముతోనే మేము బలం పొంది అయ్యా బ్రతుకు బాటలో ముందుకెళ్ళే అవకాశం అక్కెమ్మని ప్రార్థన చేస్తున్నాను. విన్న వాక్యం వల్ల ఫలింపొచ్చాడు బహుశా ప్రభా. ఎందరైతే లైవ్లో ఈ వాక్యం విన్నారో అందరూ దీవించమని ప్రార్థన చేస్తూ మరొక తండ్రి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని అయ్యా కబలించి అయ్యా తండ్రి కలవరం అందిస్తున్న ఈ కరోనాని మరొకసారి యేసు నామములో కదమెక్కి మా తండ్రి అయ్యా తండ్రి నామములను గద్దిస్తూ దూరపరుస్తున్నాను మా తండ్రి. యేసు నామములో తెగులు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థపరచండి, మా దేశాన్ని స్వస్థపరచండి, మా రాష్ట్రం స్వస్థపరచండి. దావీదు ప్రార్థన చేయగా దేశం తెగులాగింది మా ప్రభువా. అయ్యా మరొక్కమారు నీ వాగ్దానం ఎత్తిబట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ పేరు పెట్టి నీ జనులుగా అయ్యా మేము ప్రార్థన చేసి మా చెడు మార్గం విడిచిపెడుతుండగా దేవా తండ్రి మా ప్రార్థన ఆలకించి మా పాపాలు క్షమించి మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా స్వస్థపరచు ప్రభువా. కరోనా మహమ్మారి అంతమవ్వాలి మా ప్రభువా, అంతమవ్వాలి. నామరూపం లేకుండా పొమ్మని ఆజ్ఞాపిస్తూ యేసు నామములో దీన్ని మట్టిపాలు చేస్తూ దీన్ని నశింపజేస్తున్నాను మా ప్రభువా. నీ నామంలో ప్రభువా, నీ నామంలో ప్రభువా దేవ మా దేశాన్ని
స్వస్థపరుస్తున్నాను. ఇప్పటికి ఎంతమంది అయితే ప్రభా అనేక మంది స్వస్థపడ్డారు, డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి వెళ్తున్నారు. అయ్యా నీ కొందనాళ్ళు నువ్వు చేసిన కార్యం మా ప్రభు నీ కొందనాలు. ఇంకెందరైతే అయ్యా ఈ వ్యాధి బారిన పడ్డారో అయ్యా హాస్పిటల్లో, ఐసోలేషన్లో, క్వారంటైన్ సెంటర్లో, హోమ్ ఐసోలేషన్ ఉన్నారు ప్రభా, మరొక్క మారు తండ్రి యేసు రక్తం వాళ్ళపై ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో నీ స్వస్థ ప్రకటిస్తున్నాను తండ్రి. వారి లోపల వైరస్ని ఇప్పుడే యేసులో చచ్చిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నీ నాలుబెడ్డ స్వస్థ ప్రకటిస్తున్నాం మా తండ్రి. స్వస్థపరచు దేవా. రక్తం ప్రోక్షించిన ఆయన లేవనెత్తు మా ప్రభా. త్వరలో వారికి అయ్యా నెగిటివ్ రావడానికి అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారు పూర్తిగా కోలుకుని మా తండ్రి సాయం దయచేయండి. వారిలో త్వరలో యాంటీబాడీ తయారీ అవకాశం దయచే ప్రభా. వారు సంపూర్ణ స్వస్థపడి అయ్యా ఇంటికి వెళ్ళి ప్రభా అయ్యా స్వస్థపరిచిన నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచే అవకాశం దయచే. ఇదిగో తండ్రి అయ్యా అలాగైతే ఆ సమరయుడు ప్రభా తను స్వస్థపడిగి ప్రభా గొప్ప శబ్దంతో కేకలు వేసుకుని వచ్చి నీ పాదం పడ్డాడు. అలాగే అందరూ కూడా ప్రభా స్వస్థపరచబడి అయా గొప్ప కేకలతో నీ పదవదికి వచ్చి ప్రభా నిన్ను పూజించి నిన్ను ఆరాధించి నీ మహిమను ప్రకటించే కృప వరకెమ్మని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఈ కష్టకాలంలో తండ్రి అయ్యా నీ కృపలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మించి ప్రభా నీ రక్షణ భాగ్యం యేసు నామములో రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మారుమని సిమ్మని ప్రార్థన చేస్తున్నాను. నీ అందరి భయభక్తులు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి యెహోవా ఆత్మ ఆత్మ యెహోవాయందలి భయమును భక్తిని పుట్టించే ఆత్మను వారిలో ఉంచి ప్రభా దేవాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలు దీవించండి. ఆ కుటుంబాలకి ధైర్యం దయచే, ఓదార్పు దయచే, నెమ్మది దయచే, తలడిల్లిపోకుండా మా ప్రభా నీపే భారం వేసే అవకాశమని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. యేసయ్యా నీ కొందనాళ్ళు స్తోత్రాలు. మరొక మారు తండ్రి అయ్యా మా సంఘ బిడ్డల్లో ఎవరికి ఈ వ్యాధి అంటకూడదు మా ప్రభా. పసిబిడ్డలేమి, పండువృద్ధులేమి అయ్యా తండ్రి ప్రతి వారిని చేతికి అర్పిస్తున్నాను తండ్రి. అయ్యా మరి మాలో కొంతమంది అయ్యా తప్పదు నాయన అయ్యా తండ్రి పొట్ట కూటి కొరకు అయ్యా తండ్రి అయ్యా పని పనులకు వెళ్తున్నారు అయ్యా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా చోటుకెళ్ళి జ్ఞాపకం చేసుకోండి. ఏ గాలి ద్వారా, ఏ ధూళి ద్వారా, ఏ వస్తువు ద్వారా, ఏ వ్యక్తి ద్వారా, ఏ విధంగా ఈ పాడు వ్యాధి మా బిడ్డల్లో ఎవరికి అంటకుండా దేవా యేసు రక్తం వాళ్ళపై ప్రోక్షిస్తున్నాను తండ్రి. యెహోవాను భయభక్తి గల వారిని ఆవరించే కృప నీ బిడ్డలందరినీ వారి ఇంటి చుట్టూ ఉండి వారిని ఆవరించును గాక, వారిని కాపాడును గాక, వారికి ఆరోగ్యం దయచేయును గాక, వారిని సంరక్షించును గాక, స్వస్థపరిచి ఆరోగ్యం బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి తరచు వర్షాలు కూడడంతో చలిగాళ్ళ వల్ల తండ్రి అయా తండ్రి సీజనల్ జ్వరాలు మా తండ్రి ఈ కాలంలో వచ్చే అయా జలుబు జ్వరాల నుంచి బిడ్డలు విడుదల దయచేయండి. అయా తండ్రి ఎవరికి జలుబు, ఎవరికి జ్వరము, ఎవరికి దగ్గు, నీరసం, ఆయాసం ఎవరికి రాకుండా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయి. మీది సూర్యుడా నీ రెక్కలు కలిసి ఆరోగ్యంతో మేమందరం కూడా తండ్రి క్రోబిన దూడల్లా గంతులు వేస్తూ నేను గణపరిచే భాగ్యం మాకిమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా మీ కొందనాళ్ళు స్తుతులు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఇంటి చుట్టూ నీ కంచె ఉంచండి. ప్రతి ఇంటి చుట్టూ నీ గుడారం వేయండి ప్రభా. ఆత్మ అగ్నిజ్వాల కంచె ప్రభా ఆత్మ ద్వారా ఖాయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ తెగులు ఏ గుడారాన్ని సమీపించకుండా మా తండ్రి యేసు రక్తం ప్రతి ఇంటి మీద ప్రోక్షించుతున్నాను. దీవించి కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. సహాయం దయచేయండి. ముఖ్యంగా గర్భిస్తున్నారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి అంటకుండా, వారికి వ్యాధి అంటకుండా, వారికి పాజిటివ్ రాకుండా సహాయం దయచేయండి ప్రభా. అయ్యా వారికి కానీ గర్భంలో బిడ్డలకు కానీ అయ్యా ఏ అనారోగ్యం రానికుండా కాపాడండి. కాలగమనంలో సుఖమైన ప్రసవం దయచేయండి. ఆరోగ్యం మంచి బిడ్డలేవండి మా ప్రభు. తల్లి బిడ్డలు ఇద్దరిని క్షేమం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చండి బిడ్డల తల్లి దీవించండి. తల్లి బిడ్డలిద్దరిని కూడా సురక్షితంగా క్షేమంగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ కొందనాళ్ళు స్తోత్రాలు. మరొక మారు అయ్యా తండ్రి అయ్యా త్రాగుడు, జోదం ఇలాంటి చెడు అలవాటు బానిసై ఇంకా మారుమనసు పొందకుండా అయ్యా ఇంకా భయం లేకుండా తిరిగి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఎక్కడైనా వారికి నీ పట్ల భయం పుట్టించు ప్రభా. ఒక భయం పుట్టించు ప్రభా. ఒక దైవికమైన భయం వాళ్ళ పుట్టించమా ప్రభా. నీ అందరూ భయవత పుట్టించి ప్రభా. భయము తొణుకుతో ప్రభా ప్రతి వారు నీ పాసందుకు వచ్చి ప్రభా నీ వద్ద ప్రణమిల్లి నేను పూజించి ఆరాధించే భాగ్యం బిడ్డలకెమ్మని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీ కొందనాళ్ళు స్తుతులు స్తోత్రాలు. ఎందరైతే ప్రభా ఈ కరోనా వల్ల తండ్రి తన ప్రియులు కోల్పోయారో అయ్యా వారందరికీ నీ నామంలో ఆదరణ అయ్యా ఓదార్పు నెమ్మదిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాలను జ్ఞాపకం చేసిన మా ప్రధాని గారిని, రాష్ట్రపతి గారిని అయ్యా మా ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ గారిని, అధికారుల నాయకుల్ని అయ్యా మరి మాకు ప్రయత్నం చేస్తున్న డాక్టర్స్ని, నర్సెస్ని అయ్యా పారామెడికల్ స్టాఫ్ని, ల్యాబ్ టెక్నీషియన్స్ని, అంబులెన్స్ అవి నడుపుతున్న వారిని, 108, 104 సిబ్బందిని మా ప్రభువా అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు. పరీక్షలు చేస్తున్న వారిని, పరిశుద్ధ కార్యక్రమం చేస్తున్న వారిని, పోలీసు వారిని
జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మంచి ఆరోగ్యాలు దయచి ఎవరికి లాంటి బలహీనత రానివ్వకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ముఖ్యంగా ఈ సందర్భంలో ఎవరు ప్రభా అయ్యా డబ్బులకి కక్కుతు పడకుండా, అయ్యా మానవుల యొక్క మనోభావాలతో ఆటలాడకుండా ప్రభా, అయ్యా స్వార్థపు భావాలు యేసును చంపివేసే ప్రభా, మానవత్వ విధానంతో ప్రభా అయ్యా చక్కటి సేవలు అందించే అవకాశం దయచేయి. అయ్యా ఈ పేరు చెప్పి అయ్యా చెడు వ్యాపారం చేస్తున్నా, అయ్యా చిగడి వ్యాపారం చేస్తున్నా అలాంటి వ్యాపారస్తులు బుద్ధి చెప్పి ప్రభా యేసయ్య గద్దించి బుద్ధించి మా ప్రభా ఒక భయం కలిగించి మా తండ్రి. అయ్యా తండ్రి అయ్యా మానవత్వ దృక్పథంతో ప్రభా భయం కలిగి తండ్రి చక్కటి సేవలు ఇవ్వడానికి అవకాశం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు, అయ్యా చీకటి వ్యాపారాలు దౌర్జన్యాలు దోచుకునే పద్ధతులు ప్రభా పూర్తిగా నశింపచేయమని ప్రార్థన చేస్తూ నీతి న్యాయము ధర్మము ప్రేమ మమకారము మానవత్వం ప్రభా అయ్యా తండ్రి వెల్లడించమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, బలపడి నడిపించి మీరే మహిమ పొందండి. వరకు మారుతండి మధ్యాహ్నం ఎంత ప్రభా ఈ ప్రాంతీకరించారో వారందరి ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో నీ ఆశీర్వాదం, నీ అనుగ్రహము, నీ ఆరోగ్యము, నెమ్మది, సుఖము, సమాధానం బిడ్డకిస్తున్నాను మా తండ్రి. అందరినీ నీ కౌగిట్లో దాచుకుని మా ప్రభా కరోనా కోరల నుంచి నీ బిడ్డలందరినీ మీరు కాపాడి ప్రతి విధమైన అనారోగ్యం నుంచి వాళ్ళని కాపాడి సంరక్షించి ఆరోగ్యంతో నుంచి నడిపించి దీవించమని మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ చిత్తమైతే మళ్ళీ మేము ఆదివారం కలుసుకొని నేను ఆరాధించే భాగ్యమాక్యమ్మని మీరే మహిమ పొందమని సమస్త విషయాల్లో మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ ప్రాణాత్మ దేహాలు నీ కృపకు అప్పగించుకుంటూ యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. తొట్టిలు కూడా మేము కాపాడడానికి తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిదర్శన నిలబడడానికి మనం అడుగు వాటికంటేను మనం ఊహించే వాటికంటేను మించి అత్యధికంగా చేయగలిగిన రక్షించగలిగిన శక్తి కలిగిన మన తండ్రి అయిన దేవుని యొక్కయు మనం రక్షించే మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప మరియు ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని ఆదరించే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ఆదరణ మీకు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు మింటిది పాతి తోడేయండి. క్షేమాన్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి సంరక్షించి కాపాడి ఆరోగ్యాలతో సుఖక్షేమలతో ఎల్లప్పుడూ దీవించి కాపాడి నడిపించను గాక. ప్రభుని యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయమును అపవాదికులకు అనంతకాలం నాశనం కలుగును గాక. ఆమేన్. కొందనాలు ప్రభు మీరు దీవించుగాక, దేవుడిని కాపాడును గాక. సెలవు తీసుకుందాం. మరి ఆదివారం నుంచి మళ్ళీ తెలుస్తున్నారని అధ్యక్షుల వారు ఇప్పటికే మీకు వీడియో మెసేజ్ పెట్టారు, మీ అందరికి అందే కదా. సో కాబట్టి మరి రేపు ఆదివారం నుంచి యథావిధిగా ఆలయంలో ఆరాధనలు కొనసాగుతాయని అధ్యక్షుల వారి తరపున మరి పాస్టర్ మేము తెలియపరుస్తున్నాను. అందరం ఆరాధన పాల్పొందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ముఖ్యంగా మన సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ మన భారతదేశాన్ని దేవుడు రక్షించును గాక. ఆమేన్.